హలన్ శేషరావు వాతావరణ శాఖ మనందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దక్షిణ ఛత్తీస్గఢ్ ఉత్తర కోస్తా మధ్యలో ఒక ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం రాబోయేటువంటి రోజుల్లో ఎల్ నీనోని బలహీనపరచబోతుంది. ఫలితంగా వర్షాలు 23, 24 తారీఖుల నుంచి పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అంతేకాదు ఆదివారం రోజు అంటే ఇవాళ సోమవారం, ఆదివారం రోజు దాదాపు 3/2 భారతదేశం మేఘావృతం అయింది అని చెప్పి ఇస్రోకు సంబంధించినటువంటి ఉపగ్రహ ఛాయాచిత్రం చెప్తుంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఎల్ నీనో బలహీనపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటి వరకు భారతదేశంలో దాదాపుగా 25% వర్షపాతం సగటు కంటే తక్కువగా నమోదైంది. ఇది ఎల్ నీనో కారణంగానే కరువు ఛాయలు కనిపించాయి. ఇప్పటి వరకు ఉక్కపోత ఎండతోటి ఎక్కువ భాగం భారతదేశంలో ఉంది. దాదాపు నెలన్నర అవుతుంది నైరుతి ఋతుపవనాలు విస్తరించి భారతదేశ వ్యాప్తంగా. కానీ అవి వర్షాన్ని అక్కడక్కడ ఇచ్చాయి, కానీ ఓవరాల్గా వర్షపాతాన్ని ఎంతైతే ఇవ్వాలో అంత ఇవ్వలేదు. ఉదాహరణకి హైదరాబాద్ తీసుకుంటే 30 నుంచి 60% వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అంటే సగటు కంటే 30 నుంచి 60% తక్కువగా వర్షం పడిందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎల్ నీనో ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రత్యేకించి హైదరాబాద్లో నీటి ఎద్దడిని ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆల్రెడీ సమావేశం అయ్యారు. ఆ కమిటీ అధ్యయనం చేస్తుంది ఆయా ప్రాంతాల్లో వర్షపాతం ఎంత నమోదైంది, అలాగే నదుల్లో నీటి మట్టాలు ఎంత ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎలా చేయాలి, నీటిని రాబోయేటువంటి రోజుల్లో తాగునీరు లేకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనే దాని మీద అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేకించి హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువగా వర్షం పడలేదు. 30 నుంచి 60% సగటు కంటే తక్కువ పడింది వర్షం. బోర్లు ఎండిపోయాయి. గతంలో దాదాపు 200-300 అడుగులో నీళ్లు పడేది. ఇవాళ 1500, 2000 అడుగులు వేసినా కానీ నీళ్లు కనిపించినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ కారణం చేత ఈ సమస్యని సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎల్ నీనో ఎఫెక్ట్ మీద అధ్యయనం చేసింది. ఎల్ నీనో ఎఫెక్ట్ ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది, దాన్ని అధిగమించడానికి ఏం చేయాలనే దాని మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలతో పాటు భారత ప్రభుత్వం మొత్తం దాదాపుగా 25కు పైగా రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది. దాదాపుగా 111 జిల్లాల్లో భారతదేశ వ్యాప్తంగా హై రిస్క్ జోన్స్ని ప్రకటించింది. అంటే వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు వేసుకునేటువంటి పరిస్థితి లేదు. వరి ఆధారితంగా ఉండేటువంటి భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అనేటువంటి అవగాహన కల్పించండి అని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్లస్ భారత ప్రభుత్వం కూడా సమీక్షించింది ఎల్ నీనో యొక్క ప్రభావం. అసలు ప్రపంచ వాతావరణ సంస్థ ఏం చెప్తుంది, భారతదేశంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ బులెటిన్స్ను విడుదల చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత తీవ్రంగా డే టు డే బులెటిన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా డే టు డే బులెటిన్స్ ఇస్తున్నారు వాతావరణం మీద. దానికి కారణం ఏంటంటే కరువు 96 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి కరువు, ఆ తర్వాత 2000 అప్పుడు ప్రాంతంలో వచ్చినటువంటి కరువు, 2016 ఆ ప్రాంతంలో వచ్చిన కరువు, ఇప్పటి వరకు మనం చూడనటువంటి కరువుని మనం చూడబోతున్నాము అనేది వాతావరణ శాఖ చెప్తూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో బలపడుతూ ఉంది. హిందూ మహాసముద్రంలో ఇండియన్ డైవర్షన్ పోల్ అనేది పాజిటివ్గా లేదు. ఆ కారణం చేత తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, కరువు పరిస్థితులు ఉంటాయి అని చెప్పి వాతావరణ శాఖ చెప్తూ వచ్చింది. మరికొన్ని రోజులు ఈ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు వాతావరణం దానికి సంబంధించి
ఈ రాకాసి మేఘాలు ఏదో వస్తున్నాయి, కొన్ని వేల కిలోమీటర్లు ఆక్యుపై చేసాయి, కుంభవృష్టి కొన్ని ప్రాంతాల్లో పడుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, కరువు ఛాయలు కనిపిస్తాయి అనేది చెప్తూ వచ్చింది. వాస్తవంగా వాతావరణ శాఖ ముందుగా చెప్పిన దాని ప్రకారమే పడిన చోట వర్షాలు కుంభవృష్టిలాగా పడిపోతున్నాయి, పడని చోట అసలు పట్టలేదు. ఉదాహరణకి హిమాలయాల చుట్టుపక్కల వర్షపాతం పెద్దగా నమోదయ్యింది, కానీ మైదాన ప్రాంతంలో వర్షపాతం నమోదు కాలేదు. భారత వ్యాప్తంగా ఇవాళ వరకు కూడా దాదాపు 60 నుంచి 40% పంటలు వేసుకునే పరిస్థితి రైతులు. దానికి కారణం ఏంటంటే వర్షాలు లేకపోవటం. వర్షాలు వాస్తవంగా 90% నైరుతి ఋతుపవనాల కారణంగానే వర్షపాతం నమోదవుతుంది భారతదేశంలో. కానీ నైరుతి ఋతుపవనాల్లో 1.5 నెల అయినప్పటికీ కూడా ఇవాళ వరకు కూడా వర్షపాతం పూర్తి స్థాయిలో నమోదు కాలేదు. ఆ కారణం చేత 40 నుంచి 60% పంటలు వేసుకునే దానికి అనుకూలంగా లేనటువంటి సిచ్యువేషన్. అందుకే సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఆహార కొరతను కూడా సృష్టిస్తుంది, అలాగే ఆర్థిక మాంద్యాన్ని కూడా సృష్టిస్తుంది అనేది కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అలాగే ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఉపరితల ఆవర్తనం అనేది కనిపిస్తూ ఉంది. ఇది బలపడుతుంది, ఎల్నినోని బలహీనపరుస్తుంది. కాబట్టి వర్షాలు 23, 24 తారీఖులో విస్తారంగా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. గత వారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. ఆ తర్వాత అల్పపీడనం బలహీనపడిపోయింది, సూపర్ ఎల్నినో మరింత బలపడింది, కాబట్టి వర్షాలు పడలేదని చెప్పి చెప్పింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఉపరితల ఆవర్తనం ఛత్తీస్గఢ్, దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర కోస్తా మధ్యలో ఏర్పడింది. ఇది ఖచ్చితంగా బలపడే అవకాశం ఉంది, వర్షాలను విస్తారంగా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక గుడ్ న్యూస్ చెప్తోంది వాతావరణ శాఖ. ఇది సాకారం కావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 3-4 అల్పపీడనాలు పుట్టాయి బంగాళాఖాతంలో, కానీ అవన్నీ కరిగిపోయి ఎల్నినో బలపడి సూపర్ ఎల్నినో అయింది. అది కాస్త సూపర్ ఎల్నినో నుంచి ఇంకా మరింత తీవ్రమైందని చెప్పి ఘాట్ జిల్లాల రూపంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పింది. ప్రపంచ వాతావరణ సంస్థ అలాగే భారత వాతావరణ శాఖ కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళ అధ్యయనం ప్రకారం, అలాగే ఇస్రో ఇచ్చినటువంటి ఉపగ్రహ ఛాయా చిత్రాన్ని పరిశీలించిన తర్వాత ఈ ఉపరితల ఆవర్తనం బలపడి వర్షాలను ఇస్తాయి. తూర్పు, ఉత్తర, మధ్య భారతంలో వర్షాలు కురుస్తాయి అని చెప్పి అంచనా వేస్తుంది 23, 24 తారీఖుల్లో. మరి ఈ అంచనాలు నిజం కావాలని కోరుకున్నాం. ఒకవేళ ఇది కూడా నిజం కాలేదంటే భారత వాతావరణ శాఖ ఏం చేయలేదు. ఎందుకంటే బలంగా చెప్తుంది. గతంలో ఎప్పుడు కూడా భారత వాతావరణ శాఖ ఇంత బలంగా చెప్పలేదు. ఈసారి పుట్టినటువంటి ఉపరితల ఆవర్తనం మీద హోప్స్ పెట్టుకుంది. ఖచ్చితంగా అది బలపడే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో భారత వాతావరణ శాఖ చెప్పిన విధంగా వర్షాలు ఒకవేళ ఈ ఉపరితల ఆవర్తనం కనుక వర్షాలను ఇస్తే కొంతమేరకు సాగు అనేది ఉంటుంది, లేదంటే సాగు ఉండదు, ఆహార కొరత ఏర్పడుతుంది, ఆర్థిక మాధ్యం ఏర్పడుతుంది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మంచినీటికి కూడా కటకట మనం ఎదురు చూసే పరిస్థితి, మంచినీళ్ళు కూడా దొరికేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే హైదరాబాద్లో ట్యాంకర్లు కొన్ని లక్షల ట్యాంకర్లు తిరుగుతున్నాయి రోజు, అయినప్పటికీ కూడా నీటిని సప్లై చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే వర్షాలు పడాల్సిందే. ఒకవేళ పడకపోతే మాత్రం హైదరాబాదు ప్రత్యేక ఎన్ని కమిటీలు వేసి అధ్యయనం చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఉండేటువంటి పాపులేషన్కి నీటిని అందించేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఈ మధ్యకాలంలో నీటిని వృధా చేస్తున్నటువంటి ఒక బిల్డింగ్ ఓనర్కి భారీ జరిమానా కూడా విధించారు. అంటే నీటిని పొదుపుగా వాడుకోవాలి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా కానీ వేస్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే భారీ జరిమానాలను కూడా విధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. హైదరాబాద్లో ఎవరైతే నాలాలకు మోటార్లు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంకులు ఎక్కిస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. జియో ట్యాగ్ ద్వారా
వాళ్ళకు కూడా భారీ జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది. లేదంటే హైదరాబాదులో ఉండేటువంటి జనానికి వాటర్ సప్లై చేయడం అనేది అంత ఈజీ కాదు. అప్పుడు సిటీని వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా అందరూ సహకరించి పొదుపుగా వాటర్ వాడుకోవాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, మీడియా కూడా చెప్తుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.